IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ పచ్చడి ఒకటి చేసుకుందామండి. ముల్లంగి పచ్చడి. ముల్లంగి కూర కూడా మన ఛానల్లో ఉంది, ట్రై చేసి చూడండి. సింపుల్ ఈగురు చేసాము, ఇది పచ్చడి చేసుకుందాం. అయితే ఈగురులో వెల్లుల్లిపాయలు అవి వేసుకోలేదు, కానీ దీనికి కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా చెక్కు తీసేయటము, శుభ్రంగా కడిగేసి చిన్న సైజు మీడియం సైజు ముక్కలు చేయండి. అప్పుడు ఏంటంటే మనకి ముక్కలు నూనెలో మగ్గటం సులువు అవుతుంది. చిన్న సైజు ముక్కలు చేసేసుకుని తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో ఏంటంటే జనరల్ మన శనగపప్పు మినపప్పు తాలింపులు వేయమండి. ధనియాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, వెల్లుల్లిపాయలు, అంతే. 1 స్పూన్ నూనె వేసాను. మనం ఒక 2 ముల్లంగి దుంపలు పచ్చడి చేసుకుంటున్నామండి. ఒక పెద్ద స్పూను ధనియాలు సరిపోతాయి. ధనియాలు కొంచెం వేగుతూ ఉండగానే 1 స్పూను జీలకర్ర వేసేద్దాము. ఒక చిటికెడు ఇంగువ, వెల్లుల్లిపాయలు పచ్చివి కాకుండా ఇందులోనే వేసుకుందాము. వేగిపోయిన వాటి రుచి వేరేగా ఉంటుంది. కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు. వేయించిన పోపు తీసి పక్కన పెట్టేస్తానండి. ఒక 2 స్పూన్ల నూనె వేసుకుందాం. ఇందులో నూనె కాగానే పచ్చిమిరపకాయలు కొద్దిగా మధ్యలోకి విరిచాను, మీరు చీరేసినా సరే వీటిని కొంచెం వేగనిద్దాం. ఇందులో తర్వాత ఈ ముల్లంగి ముక్కలు చిన్న ముక్కలు చేసి పెట్టాం కదా, ఇవి కూడా వేసేద్దాం. ఒక చిటికెడు పసుపు వేసి ఒక 2 టమాటాలు పెద్ద ముక్కలు చేశాను. ఈ పచ్చడి మనం ఎండుమిరపకాయలతో చేసుకుంటే పచ్చడి ఎర్రగా వస్తుంది. పచ్చిమిర్చితో చేస్తే లేత రంగులో తెల్లగా కనపడుతుంది కదా, దానికి అవసరం ఈ టమాటాలు వేసుకోవటం అనమాట. ఇవాళ రేపు టమాటాలు ఏవి పెద్దగా పుల్లగా ఉండట్లేదండి. చింతపండు పెట్టాల్సిందే. కొద్దిగా వీటికి సరిపడా ఉప్పు చల్లేసి మూత పెట్టేస్తే ముక్కలు మగ్గిపోయాక మనం పచ్చడి రుబ్బుకోవటమే. దీంట్లో ఏంటంటే కొంచెం చింతపండు పడుతుందండి. చింతపండు కనుక మెత్తగా ఉంటే కడిగేసి దీని మీదే పెట్టేయచ్చు, లేదా కొంచెం వేడి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టండి. ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు పడుతుంది. చింతపండు నానబెట్టేసుకుంటే 2 కలిపి రుబ్బేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి తీసి కొంచెం కదిపితే ముక్క ఎక్కడ అడుగంటకుండా మగ్గిపోతాయి. మన ముక్కలు ఎంత మటుకు మగ్గినాయో చూద్దామండి. నేను మధ్యలో 2-3 సార్లు కదిపాను. కొద్దిగా నీరు చేరుతుంది. టమాటా మీద ఉప్పు పడేసరికల్లా వాటర్ వస్తుంది. అందుకని కాస్త నీరు ఇగర్నిచ్చేస్తే ఇలా ఉన్నప్పుడు మనం పచ్చడి చేసేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. ఈ లోపల ఏం చేద్దాం అంటే ఈ మనం కారం 1కి వేయించి పెట్టాం కదా పచ్చడికి, దాంట్లో ఈ పచ్చిమిరపకాయలు తీసి వేసేసుకుందాము. కారం పూర్తిగా బయటికి రావడానికి, ముక్కలతో పాటు నలిగితే మొత్తం కారం బయటికి రాదని మనం మిక్సీలో వేసేసుకోవటం కోసం అన్నమాట. ముక్కలు చల్లారనిద్దాం. ఈ లోపల మనం కారం గ్రైండ్ చేసేసుకుంటే, ఆ గ్రైండ్ చేస్తాను రోట్లో అయితే చక్కగా ముందు ధనియాలు జీలకర్ర అవి నూరేసేయటం మెత్తగా, దాంట్లో పచ్చిమిరపకాయ వేసి నూరేయటం, తర్వాత చింతపండు వేసి నూరటం, ఆ తర్వాత ముక్కలను వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి కాస్త కొత్తిమీర వేసుకోవటం. పైన కుదిరితే మీకు ఆసక్తి ఉంటే చిన్న తాలింపు కూడా వేసుకుంటే అందంగా బాగా కనపడుతుంది. ముందు ఈ మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేయించాం కదా, అవి గ్రైండ్ చేసేద్దాము. రోట్లో వేస్తే మాత్రం ఇలా కలిపేయకూడదండి. ముందు ధనియాలు దంచుకోవాలి. మిక్సీ కాబట్టి తిప్పేస్తుందని వేసేస్తున్నాం అంతే. చింతపండు ముందే వేడి నీళ్ళలో వేసి నానబెట్టాను, అది కూడా వేసి గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసేద్దాం.
మరీ శుద్ధ పేస్ట్ కాకుండా మరీ ఎక్కువ ముక్కలు లేకుండా గ్రైండ్ చేసేస్తే బాగుంటుంది. రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి ఇది. జొన్న రొట్టెలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత అన్నంలోకి బాగుంటుంది. ఇది నిలవ ఉండేది ఏం కాదండి. ఈ శీతాకాలం కాబట్టి 1-2 పూటలే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఎండుమిర్చి వేసి చేసుకుంటే కనుక 15-20 రోజులు నిలవ ఉంటుంది. బాగా వేయించి ఎండుమిర్చి ఎక్కువ వేసుకుని చింతపండు కూడా ఉడికిచ్చి గుజ్జు దాంతో చేస్తే ఏంటంటే నిలవ పడేందుకు అవకాశం ఉంది కదా. ఇవన్నీ పచ్చివి కొద్దిగానే ఉడికినాయి. ఉడికిన పదార్థం తడి ఉంటుంది కాబట్టి ఉండదు. కొద్దిగా చిన్న తాలింపు వేద్దామండి. 1/2 స్పూను నూనె వేసాను అంతే. ఒక చిటిక ఆవాలు చిటిపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు జీలకర్ర వేసేద్దాము. ఒక చిటిక ఇంగువ, 2 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు దాని మీద వేసేస్తున్నాను. ఈ సింపుల్ పోపుతోటి ముల్లంగి పచ్చడిని కొంచెం అందంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.